టాక్సిక్ 3 గంటల సినిమా, ఏ సర్టిఫికేట్ కానీ ఫ్యామిలీతో చూడలేం. టాక్సిక్ యొక్క ప్రధాన బలం హీరో యష్, అతని స్టైల్, అతని మేకింగ్, హీరో స్క్రీన్ ప్రజెన్స్. కొన్ని సన్నివేశాలు నిజంగా థియేటర్లో చాలా ఇంపాక్ట్ ఇస్తాయి. యాక్షన్ బ్లాక్స్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాకు మంచి గ్రాండ్ ఫీల్ ఇస్తాయి. అయితే సినిమా మొత్తం ఒకే స్థాయిలో ఆకట్టుకోదు. కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి స్టైలిష్గా అనిపించే అవకాశం ఉంది. కథ కంటే ట్రీట్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది. హీరో పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్. యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ఎలివేషన్ సీన్స్లో మంచి ఇంపాక్ట్ ఉంది. కానీ కథ మరింత బలంగా ఉంటే సినిమా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేది. ఇక స్టోరీ ఏంటంటే, అది పోర్చుగీస్ చివరి పాలనలో ఉన్న గోవా. యష్ ఎంట్రీ ఇస్తాడు. అతని పాత్ర పేరు రయ్యా. తన తెలివి, తన క్రూరత్వం, తన బీట్రయల్ ద్వారా అండర్ వరల్డ్లో తన స్థానం సంపాదించుకుంటాడు. తన అధికార దాహంలో తన కుటుంబానికి దూరం అవుతాడు. కి ఒక కొడుకుంటాడు. చిన్నతనంలో సర్కస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తన తండ్రిపై కోపం పెంచుకుంటాడు. కూడా గ్యాంగ్స్టర్ లా మారుతాడు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేదే అసలు కథ. ఇక సినిమాలో విజువల్స్, ఆ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక స్క్రీన్ ప్లే పరంగా, ఎడిటింగ్ పరంగా, డైలాగ్స్ పరంగా, కథ పరంగా మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా క్యారెక్టర్ల పరిచయం అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఖైరా అద్వానీ తనదైన రీతిలో అదరగొడుతుంది. ఈ సినిమా చూసిన వారికి కేజీఎఫ్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. యష్ నుంచి కొత్త కథ, కొత్త వేరియేషన్ కోరుకున్న వారికి ఇది నిరాశపరుస్తుంది. సినిమా మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా యష్ మోసాడు. తన స్టైలిష్ ప్రజెన్స్ తో, తన యాక్షన్ సీన్స్ తో, రిచ్ విజువల్స్ తో, తన యాటిట్యూడ్తో ఎరగదీసిండు. ఇక్కడ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ నిరాశపరిచింది అనే చెప్పాలి. సినిమాకు వెళ్ళాలా అంటే వెళ్ళొచ్చు యష్ కోసం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.